కిషోర్కి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. నేను ఆలస్యంగా రావడానికి గల కారణం, వరంగల్ జిల్లాలో ఒక సీనియర్ మా కామ్రేడ్ ఒక అతను చనిపోతే సంస్మరణ సభకు పోయి వస్తున్నా, అందుకే ఆలస్యమైంది. వేరే ఏం లేదు. ఇక్కడ వస్తానని టైంకి వస్తా అని చెప్పి మాట ఇచ్చిన కిషోర్కి, కానీ అందుకోలేకపోయిన విపరీతమైన ట్రాఫిక్. వస్తూ వస్తూ తమ్ముడు పృథ్వీని తీసుకొని ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాం. పాట ముందే ప్రోమో నేను చూసినప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పిన తమ్ముడికి. ఏదేమైనా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొవోక్ చేసిన వాళ్ళెవరు, నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళెవరు, పాల్గొంటూ అందులో లీనమైపోయి ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళెవరు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులై పనిచేసినటువంటి వాళ్ళెవరు, ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరమైతే ఉన్నది. అది ఇయ్యాలనే కాదు, ఎప్పటికైనా ఒక సమీక్ష జరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మాత్రం ఉన్నది. కానీ ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను చెప్పలేను. కానీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, హరగోపాల్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో మేము కూడా దండాలు దండాలు రో అనేటువంటి పాట, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో అనేటువంటి పాట దర్వెల్లన్న పృథ్వీ అందరూ టీం కలిసి రాసినటువంటి పాటని మేమందరం కలిసి చేసినాం. ఆ పాట బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పీక్ టైంలో ఒకరొకరు రాలిపోతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంకొంతమంది చావడానికి ప్రేరేపించినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, సిన్సియర్గా ఉద్యమాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి ఈ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి దానిపైన ఒక శ్రద్ధ చూపినటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ చావులను ఆపాలి, ఆత్మహత్యలు కాదు, యుద్ధంలో ముందుకు సాగుదాం, తెలంగాణ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోదాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మాలాంటి వాళ్ళమందరం పనిచేసినాం. అప్పుడే పుట్టుకొచ్చినటువంటి ఇంకొక పాట కూడా ఉంది మిత్ర ద్వారా. ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు, రాలకు రానువు కాలకురా, రాలకు రానువు కాలకురా, కాలి బూడిదగాకురా, కాలి బూడిదగాకురా, ఎందుకు కాలిపోతావు నువ్వెందుకు రాలిపోతావు. ఈ పాట ద్వారా మేము నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. ఇక్కడే ఉన్న పృథ్వీకి తెలుసు, ఇంకో ఎల్లన్నకు తెలుసు, కిషోర్కి తెలుసు, శంకరన్నకు తెలుసు, హరగోపాల్ గారికి కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. కొంతమందిని బతికిచ్చినాం, మేము బతికిచ్చినాం. వద్దు, మీరు ఇట్లాంటి చావులు చావద్దు, యుద్ధంలో ముందుకు పోదాం, మనం అందరం కలిసి ముందుకు పోదామని. అయితే చనిపోయినటువంటి కుటుంబాలను ఎంతమందిని కలిసాం అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఇప్పటికీ మన ముందున్నది. అది నిజంగా చాలా బాధాకరం. ఇక్కడే పృథ్వీ చాలామంది అమరుల కుటుంబాలని కలవడం, ఇప్పుడు సుమన్ వాళ్ళ కుటుంబం కూడా కలిసి మాట్లాడడం కూడా జరిగింది. నేను తమ్ముడితో పాటు కొన్ని కుటుంబాల దగ్గరికి కూడా పోయినా. గన్పూర్లో కొమరయ్య అనే అతను చనిపోతే ఆయన భార్య కదా పూల, ఆమె చిన్న దుకాణం పెట్టుకుందామని పెట్టుకున్న దానికి కూడా మేము ఇనాగ్రేషన్కి పోయినాం. కానీ ఆ దుకాణం పోయింది, ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు అట్లనే ఉంది. శోభన్ అనేటువంటి అబ్బాయి నిజంగా ఇవాళ గనక ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆటగాడిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి శోభన్. ఆయన కాలు పోయి ఎవరు పట్టించుకోకపోతే అందరం కలిసి పృథ్వీ ప్రధానంగా శ్రద్ధ తీసుకున్నాడు. తనతో పాటు మేము పాశమన్న మేమందరం కూడా పోయి కలవడం, అట్లాంటి కొన్ని కుటుంబాలని కూడా కలవడం అనేటువంటిది జరిగింది. కలవాలి, మనం మాట్లాడుకోవటానికి చాలామంది మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళ పట్ల, ఆ కుటుంబాల పట్ల కన్సర్న్ ఉండాల్సినటువంటి బాధ్యత కూడా
తెలంగాణ సమాజం మీద ఉండాలి. సరే, కష్టపడి తమ్ముడు ఒక పాట తీసిండు, ఇవాళ మన ముందుకు మళ్ళీ తీసుకొచ్చిండు. ఎందుకంటే మీరు మర్చిపోతున్నారా అనేటువంటి దాన్ని గుర్తు చేయడానికి తను శ్రమించిండు. ఆ శ్రమ నిర్నాల కిషోర్ చిత్రీకరణలో కనిపించింది. సరే, చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏందనేటువంటి దాన్ని మాత్రమే ఇందులో చూడాలి. గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు అనేటువంటి దానిపైన సరే మిత్రులందరూ పెద్దలందరూ కూడా మాట్లాడి ఉన్నారనుకుంటాను. నేను దాని గురించి దాని జోలికి పోను. కానీ ఎప్పటికైనా ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆ పోరాటానికి కొనసాగింపుగా జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రాత్మకం, ఒక లిఖించేటువంటి, ఇక అది సువర్ణాక్షరాలంటమా ఏ అక్షరాలంటాం తర్వాత విషయం, కానీ అది చరిత్రలో నిలిచిపోయేటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటమే. వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చి పోరాటం చేయడం, అందులో వందల మంది కళాకారులు పుట్టుకురావడం, ఈనాటికి ఇంకా కొంతమంది కనుమరుగైపోయినా, కొంతమంది ఇంకా ప్రజల పక్షాన నిలబడి ఉన్నా, ఇంకొంతమంది వివిధ రకాలుగా ఉన్నా, వాళ్ళ పక్షాన కూడా మేము గతంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళ స్కిల్స్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎట్లెట్లా ఏ రంగానికి ఉపయోగపడతారో ఆ రంగంలో రాణించే విధంగా వాళ్ళు చూడాలి తప్ప వాళ్ళ స్వేచ్ఛను హరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది కళాకారుల కోసం. అందుకనే ఏది ఏమైనా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పాట ఉండాలని, అట్లనే ఎవరో ఒకరితోటి ఇది ఆగిపోకూడదు, ఇది మరింత ముందుకు సాగాలి. సాగే క్రమంలో అందరం కలిసి ఐక్యంగా తప్పనిసరిగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి ఐక్య పోరాటాల కోసం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ మూల నుండి ఆ మూలకు, ఆ మూల నుండి ఈ మూలకు దాదాపు 8 నెలలు భూమి మీద పడుకోకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని పోయినామో, ఎట్లా గడిపినామో, ఎంతమంది ప్రత్యక్షంగా మమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారో, వెంట్రుక వాసిలో ప్రమాదంలో నుంచి బయటపడినటువంటి రోజులు ఎన్నున్నాయో, వంగపాడు అనేటువంటి గ్రామానికి కూడా పోయినటువంటి పరిస్థితులు ఎట్లున్నాయో అనేటువంటి దానిపైన చాలా చాలా జ్ఞాపకాలు ఇప్పుడు నెమరు వేసుకోవడం జరిగింది ఈ కాసేపట్లోనే. అందుకోసమే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే జగతి వేదనే తన బాధగా, జగతి వేదనే తన బాధగా, చరిత్ర నిర్మాతలే చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ, పుడతారులే మళ్ళీ మళ్ళీ అంటూ ఆశతో ఆశయంతో ఆ ఆశయం కోసం ఇవాళ తెలంగాణ ఉద్యమమే కాదు, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో కూడా అసువులు బాసినటువంటి వాళ్ళ కళ కూడా ఒక వలస విముక్త తెలంగాణ. అట్లాంటి తెలంగాణ కోసం మనం అందరం కలిసి ఏం చేద్దామనేటువంటి దానికోసం మాత్రం తప్పనిసరిగా ఒకసారి మళ్ళీ రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడికి మరొకసారి అభినందనలు. ధన్యవాదాలు అక్క. అక్క ప్లీజ్. దచ్చన్న దారిలో త్యాగాల పాట గద్దరన్నతో మేము చేసినాం. దచ్చన్న దారిలో పార్ట్ 2
విమలక్క, నేర్నాల కిషోర్, ఇంకొక 6 అమరులతోటి మళ్ళీ అతి త్వరలోనే మన ముందుకు వస్తుంది. అక్కకి చెప్పలే నేను ఇప్పుడే. ఓకేనా అక్క? ప్లీజ్ చప్పట్లు కొట్టాలి. ఇంకొక 6 అమరుల వీరుల పేర్లు తీసుకొని మళ్ళీ ఇది మీ ముందుకు తీసుకొస్తాం. జూనియర్ గద్దర్ గారిని ఒకసారి శివాజీ బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ కూడా చాలా వాళ్ళ శ్రమ కనిపించింది. టీం అంతా ప్రతి ఒక్కరిలో ఆ శ్రమ కనిపించింది. అందరూ టెక్నీషియన్స్ కానివ్వండి మొదలుకొని, ఆర్టిస్టుల కానివ్వండి మొదలుకొని, మ్యూజిక్ సింగింగ్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి అందులో చూస్తే వాళ్ళ శ్రమ కనిపించింది. ఎందుకంటే సినిమా ప్రపంచానికి మనం కొంచెం మనకు అంటే సినిమా ప్రపంచంలోనేమో చాలా అన్న చెప్పాలి శంకర్ అన్న, ఎందుకంటే అంత వెసులుబాటు మనకు దొరకది. కాబట్టి ఉన్న దాంట్లో చాలా మెరుగ్గా చూపించిండ్రు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.